నమస్కారం అండి. నా పేరు చింతలపాటి శ్రీదేవి. నేను 10th వరకు చదువుకున్నానండి. నేను హౌస్ వైఫ్ నండి, ఇంట్లోనే ఉంటాను. మా వారి పేరు చింతలపాటి రామకృష్ణరాజు అండి. ఆయన ట్రాన్స్పోర్ట్లో వర్క్ చేస్తారండి. ఆయనకి హెల్త్ ప్రాబ్లం వల్ల ఒక 1 ఇయర్ జాబ్కి వెళ్ళలేదండి, ఇంట్లోనే ఉండిపోయారు. నాకు 2 అమ్మాయిలేనండి. పెద్ద పాప యూనిటీ డిగ్రీ కాలేజ్లో బీసీఏ గ్రూప్ చదువుతుందండి. తను ఫస్ట్ ఇయర్ ఫీజు కట్టుకోగలిగాము, సెకండ్ ఇయర్లో కట్టుకోలేకపోతున్నామండి. ఫస్ట్ ఇయర్లో ఫస్ట్ ఇయర్లో సెమ్ 1లో తనకి 76% వచ్చిందండి. సెమ్ 2లో 85% వచ్చిందండి. ఇప్పుడు సెకండ్ ఇయర్లో సెమ్ 3లో రిజల్ట్ రాలేదండి. మా పాపకి ఫీజు అండి సమ్కి 34,000 అండి. ఫిబ్రవరి నెలలో కట్టమంటున్నారు. మీరు హెల్ప్ చేస్తారని కోరుకుంటూ థ్యాంక్స్ అండి. నమస్కారం అండి. నా పేరు చింతలపాటి భవ్య. నేను యూనిటీ డిగ్రీ కాలేజ్లో బీసీఏ హానర్స్ చదువుతున్నానండి. మా ఫాదర్ ట్రాన్స్పోర్ట్లో వర్క్ చేస్తారండి. మా మదర్ హౌస్ వైఫ్. మా డాడీకి హెల్త్ బాగోకపోవడం వల్ల 1 ఇయర్ ఇంట్లోనే ఉండిపోయారండి. సెమ్ 1, సెమ్ 2, సెమ్ 3 ఫీజు కట్టుకోగలిగాం, కానీ సెమ్ 4 ఫీజు కట్టుకోలేకపోతున్నామండి కొన్ని ఇబ్బందుల వల్ల. నాకు సెమ్ 1లో 76% వచ్చిందండి. సెమ్ 2లో 85% వచ్చిందండి. సెమ్ 3 రిజల్ట్స్ ఇంకా రాలేదు. నా సెమ్ ఫీజు వచ్చేసి 34,000 అండి. నాకు మీరు హెల్ప్ చేస్తారని నేను కోరుకుంటున్నాను. నాకు చదువుకోవాలని ఉందండి, అండ్ ఐ వాంట్ టు బికమ్ యాప్ డెవలపర్. నాకు చదువు అంటే చాలా ఇంట్రెస్ట్ అండి. సో అందుకే నేను చదువుకోవాలనుకుంటున్నాను. మా డాడీకి హెల్త్ బాగోకపోవడం వల్ల ఈ సెమ్ ఫీజు మేము కట్టుకోలేకపోతున్నాము. సో మీరు హెల్ప్ చేస్తారని నేను కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ.